జై శ్రీరామ్. ఈరోజు మన ప్రశ్న, యూనివర్స్తో కనెక్ట్ అయిన వాళ్ళు పీపుల్తో డిస్కనెక్ట్ అవుతారా? ఆ ప్రశ్న వింటే నాకు నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇటువంటి ప్రశ్న వేస్తున్నారు వీళ్ళని? ఇలా మాకు చెప్పారండి, చాలా వీడియోస్లో కూడా మేము విన్నాం. యూనివర్స్తో ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళు పీపుల్తో డిస్కనెక్ట్ అయిపోతారంట కదా, దాని గురించి వివరించండి అని చెప్పారు. సరే, వాళ్ళు చెప్పిన వాళ్ళ సంగతి మనం చూద్దాం. అసలు యూనివర్స్తో కనెక్షన్ అంటే ముందు మీరు అర్థం చేసుకుంటే అది మీకే అర్థమవుతుంది నిజంగా ఎంతవరకు డిస్కనెక్ట్ అవుతారు పీపుల్ తోటి అని. అంటే యూనివర్స్ అంటే ఏమిటి ముందు మనం ఆలోచన చేసినట్టయితే, ఈ విశ్వము అంటే ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, మన భూమి, ఈ చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు, భూమి మీద ఉన్నటువంటి నదులు, సముద్రాలు, అడవులు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు, మీరు, మనం అందరూ కలిసి దీన్ని మనం యూనివర్స్ అంటాం. ఒక యూనిట్గా మనం చూస్తున్నాం. దీనితో మనం కనెక్ట్ అవ్వడం అని, అంటే నిజానికి కనెక్ట్ అవ్వడం అనే పదానికి ఎప్పుడు కనెక్షన్లోనే ఉంటాం. కానీ కనెక్ట్ అవ్వడము అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం హార్మోనియస్గా దాంతో బాగా రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తున్నాము అనేది అర్థం. నిజానికి మనకు ఫలితాలు ఇచ్చేదన్నీ కూడా యూనివర్సేగా. అది కూడా మీకు అందరికీ తెలుసు కదా. మనం నెగిటివ్గా ఆలోచిస్తే అలాంటివి జరిగిపోతూ ఉంటాయి అంటే అలాంటివి ఇస్తున్నది ఎవరు? ఫలితాలు యూనివర్సేగా. కాబట్టి మనకు నచ్చకపోయినా, దాన్ని గుర్తించకపోయినా మనకు ఫలితాలు ఇచ్చేది యూనివర్సే. కాబట్టి యూనివర్స్లోంచే మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి. మన ఆలోచనలు బట్టి, మన యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి, వైబ్రేషన్ బట్టి అనేది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు యూనివర్స్ అంటే ఇది. మనం యూనివర్స్తో ఎప్పుడైతే మంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటామో అప్పుడు జరిగేది ఏమిటి అంటే, మనం ఉన్నటువంటి ఆ ప్రకృతిలో, మనకు చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో, జంతువులతో, అన్నిటితోనూ కూడా మంచి ర్యాప్ డెవలప్ అవ్వాలి. నిజంగా యూనివర్స్తో మనం కరెక్ట్ అయ్యాలంటే ఇది జరగాలి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి మీ యొక్క ఒక లవ్, అఫెక్షను, ఒక రిలేషన్షిప్, అసోసియేషన్ అనండి ఏదైనా సరే, అది మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వకముందు కంటే అయిన తర్వాత మీకు ఎక్కువగా కనపడుతుంది. ప్రతి జంతువుతో, చెట్టుతో, అంటే పంచభూతాలతో, వాటన్నిటితో కూడా మీకు ఒక అసోసియేషన్ మీరు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే దానికి మీకు తేడా లేదు. ఒక భావన, నేనే అది, అదే నేను, అంటే యూనివర్స్ నేను, నాలో యూనివర్స్ ఉంది, యూనివర్స్లో నేనున్నాను. కాబట్టి ఈ ఫీల్ వచ్చినప్పుడు మనకి డిస్కనెక్షన్ అనేది ఎలా సాధ్యమవుతుంది అంటే, వ్యక్తులు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అదిగో వెరైటీ అంటాం, ఒక వైవిధ్యం అంటాం. వైవిధ్యం అనేది యూనివర్స్లో ఒక భాగం, ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కాబట్టి యూనివర్స్లో కూడా ఆ డిఫరెన్సెస్ అనేది వ్యక్తుల్లో, ప్రకృతిలో అనేక రకమైన చెట్లు ఉంటాయి, అనేక రకమైన పళ్ళు ఉంటాయి. దేని రుచి దాందే, దేని రంగు దాందే. మరి మందుకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అది వెరైటీ. అదే ఈ ప్రకృతికి, యూనివర్స్కి అందం. అదేవిధంగా మనుషుల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. నచ్చేవాడు ఉంటాడు, నచ్చనివాడు ఉంటాడు, కొన్ని ఇష్టం ఉంటుంది, కొన్ని అయిష్టం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక వెరైటీ, ఒక వైవిధ్యం. ఇది సృష్టి ధర్మము, లేకుంటే ప్రకృతి ధర్మం. కాబట్టి దాన్ని మనం అంగీకరిస్తాం. ఎందుకంటే మన యూనివర్స్లో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి యూనివర్స్లో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని కూడా మనం గౌరవిస్తాము. నాకు నచ్చిన వాడైనా, నచ్చని వాడైనా సరే ఒకేలా చూడడం మనం ప్రారంభం చేస్తాం. కాబట్టి ఎవరితోనూ మనకు ఇష్యూస్ ఉండకూడదు. మన సాధన చేసే కొద్దీ కూడా అవి తగ్గుతూ ఉండాలి. మనకు అసోసియేషన్ డెవలప్ అవుతూ ఉండాలి. మనకు ప్రేమ భావం పెరుగుతూ ఉండాలి. అందుకే చూడండి, మన క్లాసులో ఏం చెప్తామంటే స్వస్వరూప ధ్యానం ప్రాక్టీస్ చేస్తాం. ఈ స్వస్వరూప ధ్యానము కనీసం ఒక 20 రోజులు ప్రాక్టీస్ చేస్తే చుట్టూ అందరి మీద ఉన్నటువంటి ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ జీరో అయిపోయి మంచి పాజిటివ్ గ్రాటిట్యూడ్ ఎమోషన్ డెవలప్ అయిపోయి అన్ని యొక్క వ్యక్తుల విషయంలో, జంతువుల విషయంలో, ప్రకృతి విషయంలో ఒక లవ్ అనే ఒక ఎమోషన్ని మనము ఇన్వోక్ చేస్తాం స్వస్వరూప ధ్యానం. ఈ స్వస్వరూప ధ్యానం చేయడంలో చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే యూనివర్స్తో మనం కొంచెం మమేకమయ్యి ఒక చిన్న ఇంటెన్షన్ రిలీజ్ చేసినంత మాత్రాన స్వస్వరూప ధ్యానం ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక్కసారి మనం ఇంటెన్షన్ రిలీజ్ చేస్తే మనకు అది మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది. మన క్లాస్లో మనం ఎక్కువగా చెప్పేది స్వస్వరూప ధ్యానం గురించి. కాబట్టి దగ్గరలోనే క్లాస్ కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం. 9th, 10th, 11th 3 day ప్రోగ్రామ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ ద్వారా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రైజు 699 రూపీస్, అంటే 1 రూపీ షార్ట్ ఆఫ్ 700 రూపాయలు.
కాబట్టి సరైన పద్ధతిలో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. మనకు జీవితంలో కావాల్సినటువంటి ఆ గోల్స్ అన్నీ అచీవ్ చేసుకోండి. స్వస్వరూప ధ్యానం చాలా చాలా పవర్ఫుల్. ఆసక్తి ఉన్నవాళ్ళు క్లాస్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు స్వస్వరూప ధ్యానాన్ని చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. స్వస్తి.